ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో అట్లాంటిది. అయితే ఇల్లు కట్టలేక కొంటున్నారు. కట్టించినటువంటి వాళ్ళ దగ్గర కొంటున్నారు. ఇలా కొనేటటువంటి దాంట్లో స్తోమతకు మించి ఖర్చు పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మామూలుగా ఇల్లు కట్టడం అన్నా, కొనటం అన్నా 100కి 99 మంది అప్పు చేసి ఓన్లీ ధనవంతులు బాగా కోటీశ్వరులు మాత్రమే చేతిలో ఉన్న డబ్బులతో కొంటారు. మిగతాదంతా కూడా ఈ రూట్‌లో నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి సిట్యుయేషన్‌లో ఇల్లు కట్టి చూడు అంటే ఓకే. ఇల్లు కొని చూడు అంటే ఓకే. కానీ వాళ్ళ స్తోమతకు మించినటువంటి రేట్లు పెంచి పడేశారు. ఆ ధరలు, ఈ ధరలని. యాక్చువల్‌గా గత 4, 5 ఏళ్లలో కూడా ఇసక ధర తగ్గింది. సిమెంటు ధర కంట్రోల్‌లోనే ఉంది. ఇనుము ధర కంట్రోల్‌లోనే ఉంది. అయినా నిర్మాణ వ్యయం పెరిగింది అన్న పేరుతో, అంటే కన్‌స్ట్రక్షన్ చేసే కూలీల రేట్లు పెరిగినాయి అన్న పేరుతో భారీగా ధరలు పెంచేసుకుంటూ వెళ్తున్నారు. వాటి ఇంపాక్ట్ ఇప్పుడు కొనుగోళ్లు తగ్గిపోయినాయి. ఇది మనం చెప్పట్లేదు. అన్రాక్ నివేదిక చెప్తోంది. హైదరాబాద్‌తో సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఏడాది ఏప్రిల్, జూన్‌లో ఇళ్ల ధరల సగటున 11% పెరిగినాయి. దీంతో ఇదే సమయంలో కొనుగోళ్లు, అమ్మకాలు 20% తగ్గినాయి. 2024 ఏప్రిల్, జూన్‌లో 1,20,335 ఇళ్ళు, ప్లాట్లు విక్రయమైతే ఏడాది ఇదే కాలంలో 96,285 మాత్రమే అమ్ముడుపోయినాయి. హైదరాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, మెట్రోపాలిటన్ రీజియన్, ఎంఎంఆర్, బెంగళూరు, పూణే, కోల్కతా నగరాల్లో గృహ విక్రయాలు తగ్గితే ఒక్క చెన్నైలో మాత్రమే డిమాండ్ ఉందట. హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు ఏకంగా 27% తగ్గిపోయినాయి. యుద్ధాల వల్ల కొనుగోలుదారుల సెంటిమెంట్లు కూడా దెబ్బతింది. ఇల్లు కొనేందుకు వేచి చూసే ధోరణి అవలంబించారు అన్నటువంటిది వీళ్ళు వేసే అంచనాలు.